మరణం పొందినంతగా నువ్వు విధేయత చూపినావు. అలాంటి క్రీస్తు మనసు మాకందరి దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ లోకము దాని ఆశలు గతించిపోనన్నావు. తండ్రి, నేత్రాశ, శరీరాశ, జీవపు డంబము, లోకాశలు ఇవన్నీ గతించిపోతుంది, కానీ దేవుని చిత్తము జరిగించేవాడు నిరంతరం నిలుస్తాడన్నావు ప్రభు. అవును తండ్రి, ఈరోజు మా పిలుపుని గురించి ఒకసారి జ్ఞాపకం చేసినందుకు వందనాలు చెల్లిస్తున్నా. నువ్వు ఎన్నుకున్న వారందరూ కూడా దీనస్థితి నుండి ఎన్నుకోబడినారు, కానీ వారు నీ సహాయం ద్వారా, నీ శక్తి ద్వారా, నీ ఉద్దేశంలో నీ లోకంలో సఫలపరిచినారు. అలాంటి కోవకు మేము చెందాలని ప్రభువా, ఈ లోకార్షులకు మిరుమిట్లు కొలిపే లోకం వైపు కాకుండా నీ వైపు మా కన్నులు ఎత్తుకోవడానికి సహాయం దయచేయండి ప్రభువా. నీ చిత్తం మేము నెరవేర్చాలి, మీ ఆశలు నెరవేర్చాలి, మీ హృదయాభిలాషలు మేము ఈ లోకంలో నెరవేర్చడానికి మాకు కావలసిన అభిషేకం మెండుగా దయచేసి, దురాత్మ సైన్యములను పారద్రోలే పరిశుద్ధాత్మ బలాన్ని మాకు దయచేసి, అగ్ని నుండి లాగినట్టు కొన్ని ఆత్మలను ఈ వైపు లాగడానికి మాకందరికీ ఆ కృప దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అభిషేకము, సహవాసం, సహాయం మనందరికీ సదా తోడై ఉండును గాక.